ఆదికాండం 24లో అబ్రాహాం పనివాడైన ఎలియేజర్ ప్రార్థనని మనం అక్కడ చూస్తాం. తను ఎలా ప్రార్థన చేస్తున్నాడు? నా యజమానుడైన అబ్రాహాం దేవుడు అని ప్రార్థన చేస్తున్నాడు. అలా ప్రార్థన చేసిన వెంటనే దేవుడు తన మొర్ర విన్నాడు. మనం ఒకటి తెలుసుకుంటాం ఏంటంటే, ఎలియేజర్ ప్రార్థన అబ్రాహాంకి దేవునికి ఉన్న మధ్యన సంబంధంతో పుట్టింది. ఎందుకంటే ఆదికాండం 18:17లో దేవుడు ఒక మాట అంటాడు, నేను అబ్రాహాంతో ఏమైనా దాయగలనా అని. అంటే చూసుకోండి, అంత ఇంటిమెసీ, అంత సాన్నిహిత్యం ఉన్నది. అంటే దేవునికి అబ్రాహాంకి మధ్యన. చాలామంది మనం వాగ్దానం దగ్గరే ఆగిపోతాం. అబ్రాహాము వాగ్దానాన్ని దాటి దేవునితో సాన్నిహిత్యంలోకి ప్రవేశించాడు. అది మనం నేర్చుకోవాలి అబ్రహాం జీవితం ద్వారా. మనకి దేవునికి ఉన్న సాన్నిహిత్యం ఎంతోమంది జీవితంలో ఫ్లో అవ్వడం ప్రారంభిస్తుంది. చాలాసార్లు మనం అనుకుంటాం ఏంటంటే, చాలా గొప్ప ప్రసంగం చెప్తేనే జనాలు దేవుణ్ణి తెలుసుకుంటారని. కానీ అది తప్పు. జనాలకి దేవుణ్ణి చూపించాలంటే మనకి దేవునికి ఉన్న సంబంధం ద్వారా మనం చూపించాలి. మనకి దేవునికి ఉన్న సంబంధం ఒక రేడియేషన్ లాంటిది, అందరినీ చుట్టుముడుతుంది. మీరు కానీ హ్యూస్టన్లో ఒక తెలుగు సంఘంతో జతపడాలనుకుంటే తప్పకుండా సంప్రదించండి.